మన సమాజంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొన్ని నిజాలు మన కళ్ల ముందు ఉన్నా కూడా కనిపించవు. ముఖ్యంగా స్త్రీల గురించి మనం అనుకునే అభిప్రాయాల వెనుక ఒక పెద్ద కథే దాగి ఉంది. అది తరతరాలుగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. రండి, ఈరోజు ఆ కథ లోతుల్లోకి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. శతాబ్దాలుగా స్త్రీని ఎందుకు అణచివేశారు? సమాజం ఆమెను నిజంగా బలహీనురాలు అనుకుందా? లేక ఆమెలో ఉన్న అపారమైన శక్తిని చూసి భయపడిందా? మనం దీనికి ఏ సమాధానం ఎంచుకుంటామనే దానిపైనే మన దృక్పథం మొత్తం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక అమ్మాయి పుట్టిన క్షణం నుంచే తన జీవితం చుట్టూ కొన్ని గీతలు గీయబడతాయి. ఒక చట్రం లాంటిదనమాట. ఆ కంట్రోల్ ఎలా మొదలవుతుందో చూద్దాం. మొట్టమొదటగా వినపడే మాట ఇదే: నువ్వు ఇలాగే నడవాలి, ఇలాగే కూర్చోవాలి, ఇలాగే ప్రవర్తించాలి అన్నీ ముందుగానే డిసైడ్ చేసేస్తారు. ఆమెకంటూ సొంత ఇష్టాలుండకూడదన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఆ తరువాత మెల్లగా ఆమె గొంతుమీద ఆంక్షలు మొదలవుతాయి. గట్టిగా నవ్వకూడదు, నీ అభిప్రాయం చెప్పకూడదు, అస్సలు ఎదురుమాట్లాడకూడదు. ఇలా ఆమె భావ వ్యక్తీకరణను కూడా నియంత్రిస్తారు. ఇక చివరిగా తను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేదానిపై పూర్తి కంట్రోల్ తీసుకుంటారు. తన కలలు, తన ఆశయాలు అన్నీ సమాజం గీసిన ఆ గీతల లోపలే ఉండిపోవాలి. ఇదొక రకంగా కంటికి కనిపించని జైలులాంటిది. ఇన్ని నియంత్రణల వెనుక ఉన్న విచిత్రమైన విషయమేంటంటే, ఇదంతా కూడా రక్షణ అనే ముసుగులో జరుగుతోంది. నిన్ను కాపాడడానికే ఇదంతా అనే ఒక్క మాటతో ఆమె స్వేచ్ఛను మొత్తం లాగేసుకుంటారు. సరే, ఇప్పటిదాకా ఈ నియంత్రణ గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ బలహీనతనే కదా నిజమేనా? ఆ అదృశ్య నియంత్రణ వెనక నిజంగా ఏముందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. సమాజం మనకి నేర్పిన పాఠాలు, చెప్పిన కథలు అన్నీ పక్కన పడితే నిజమేంటి? స్త్రీ నిజంగానే బలహీనురాలా? లేక ఆమె బలం వేరే రూపంలో ఉందా? మనం దాన్ని చూడలేకపోతున్నామా? ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉంది. ఒక కొత్త ప్రాణానికి జీవం పోయగల సృష్టికర్త, భూదేవి ఎంత ఓర్పు ఉన్న సహనమూర్తి, అంతులేని ప్రేమను పంచగల ప్రేమస్వరూపం, వీటన్నింటి వెనుక ఉన్న త్యాగం. చెప్పండి, ఇవి బలహీనతకు గుర్తులా? లేక మనం గుర్తించలేకపోయిన అపారమైన శక్తికి నిదర్శనాలా? బహుశా అందుకేనేమో మన సంస్కృతిలో ఈ అద్భుతమైన, అపారమైన బలానికి శక్తి అని పేరు పెట్టారు. శక్తి అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, ఈ విశ్వాన్ని మొత్తం నడిపించే ఒక కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి రూపమే స్త్రీ. మన పురాణాల్లో ఈ విషయాన్ని ఎంత బలంగా చెప్పారంటే, సాక్షాత్తు ఆ శివుడు అంటే చైతన్యం, తన పక్కన శక్తి లేకపోతే కేవలం ఒక శవంతో సమానం. అంటే శక్తి అనేది ఏదో అదనంగా ఉండేది కాదు, అది లేకపోతే ఉనికే లేదు. మరింత గొప్ప, ఇంత మౌలికమైన శక్తిని కంట్రోల్ చెయ్యాలనే ఆలోచన ఎందుకొచ్చింది? ఈ ఆధిపత్యం వెనక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, స్త్రీపై ఆధిపత్యమనేది గొప్పతనం నుంచో బలం నుంచో పుట్టలేదు. అది పుట్టింది భయం నుండి. ఈ ఒక్క చిన్న తేడాను అర్థం చేసుకుంటే మొత్తం విషయం మనకు అర్థమైపోతుంది. ఇది మనిషి నైజం. మనకు ఏదైనా ఒక శక్తి పూర్తిగా అర్థం కానప్పుడు, మన అదుపులో లేనప్పుడు మనం దాన్ని చూసి భయపడతాం. ఆ భయం నుంచే దాన్ని కంట్రోల్ చెయ్యాలనే ఆలోచన పుడుతుంది. స్త్రీలో ఉన్న ఈ సహజమైన శక్తి విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవటానికి అసలైన కొలమానం ఏంటి? ఆ దేశ ఆర్థిక వ్యవస్థో పెద్ద పెద్ద బిల్డింగ్లో కాదు, ఆ సమాజంలో ఒక స్త్రీకి ఎంత గౌరవం లభిస్తుందనేదే నిజమైన కొలమానం. ఇది చాలా స్పష్టం. ఏ సమాజమైతే తనలో ఉన్న స్త్రీశక్తిని అణచివేస్తుందో అది తన సొంత బలంలో సగాన్ని కోల్పోయినట్టే. అదే ఎక్కడైతే స్త్రీకి గౌరవం, సమాన అవకాశాలు ఉంటాయో ఆ సమాజం తన పూర్తి శక్తితో ముందుకు దూసుకెళ్తుంది. దీని అర్థమేంటంటే, స్త్రీ సాధికారత అనేది కేవలం ఒక నైతిక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక సమాజం నిజంగా ప్రగతి సాధించడానికి అత్యంత ముఖ్యమైన ఇంధనం లాంటిది. ఈ నిజాన్ని మనందరం గుర్తించాలి. సరే, ఇదంతా అర్థం చేసుకున్నాక ఇప్పుడు మనమేం చేయాలి? మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలి? మన లక్ష్యం ఏమై ఉండాలో ఒకసారి చూద్దాం. ఇన్ని రోజులు మనం రక్షణ అనే పేరుతో ఆమె చుట్టూ గోడలు కట్టాం. కాని నిజానికి ఆమెకు కావాల్సింది ఆ రక్షణ కాదు. ఆమెను, ఆమె శక్తిని, ఆమె ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడం.
ఆ ప్రయత్నంలోనే అసలైన గౌరవం దాగి ఉంది. కాబట్టి చివరగా ఒక్కటే విషయం. సమస్య స్త్రీ బలంలోనో బలహీనతలోనో లేదు. సమస్య ఆమె అపారమైన శక్తిని చూసి గ్రహించలేని, అర్థం చేసుకోలేని మనస్తత్వంలో ఉంది. నిజమైన బలహీనత ఆమెది కాదు, ఆమెను అర్థం చేసుకోలేని ఆ మనస్సుది.